సో ఫైనల్ గా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతుంది ఈ రోజు. సో అందరికి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా మామూలుగా లేవు. ఎందుకంటే ఫీల్డింగ్ వైజ్ చూసుకున్నా, బౌలింగ్ వైజ్ చూసుకున్నా, ఒక పక్క బ్యాటింగ్ వైజ్ చూసుకున్నా మనమే టాప్ లో ఉన్నామని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు దుబాయ్ లో ఆడిన మ్యాచ్ల్లో ఒక్కటి కూడా మనం ఓడిపోయింది లేదు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే 100% ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మరి ఎలా ఉండబోతోంది? మరి ఆల్రెడీ రోహిత్ శర్మ ఫామ్ లో లేనట్టు అనిపిస్తుంది. ప్రీవియస్ 2 మ్యాచెస్ చూసుకుంటే. ఇంకో పక్క కోహ్లీ ప్రీవియస్ 2 మ్యాచెస్ నుంచి మంచిగా ఫామ్ లోకి వచ్చారు. అఫ్ కోర్స్ ఫిలిప్స్ సింగిల్ హ్యాండ్ తో సెమీఫైనల్లో సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టడంతో అందరూ చాలా షాక్ అయ్యారు. సో దీనంతటికి సంబంధించి అంటే ఇప్పటి వరకు ఖచ్చితంగా ఇండియానే విన్ అవుతుంది అని అంటున్నారు. ఒక పక్క అది కూడా రచిన్ రవీంద్ర మనం ఇంజూర్ అయ్యి మళ్ళీ కమ్బ్యాక్ సెంచరీతో ఇవ్వడం చూసాము. ఒక పక్క ఫిలిప్స్ కూడా మంచి ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళది కూడా టఫ్ టీమ్. సో ఎలా ఉండబోతోంది? అండ్ ఇక్కడ మనం కూడా గ్రౌండ్ కి వచ్చాము. మరి క్రికెట్ లవర్స్ ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ రోజు మ్యాచ్ ఎలా ఉంటుంది? ఎవరు అంటే ఎలా ఉంటే అంటే ఫీల్డింగ్ గానీ, బౌలింగ్ గానీ ఎలా ఉంటే బాగుంటుంది? అండ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మ్యాచ్ గురించి. రండి. సో ఇక్కడ గ్రౌండ్ లో పిల్లలు గేమ్స్ ఆడడానికి వచ్చిండ్రు. సో వీళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఆ ఏ ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరుగుతుంది కదా, ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? నమ్మేనా? సో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఆల్రెడీ న్యూజిలాండ్ నుంచి మనం ఆల్రెడీ గెలిచాము. సస్పెన్స్ ప్రతి ఒక్క బాల్ వాళ్ళ ఫీలింగ్ చాలా బాగుంది కాబట్టి మేబీ కష్టమే. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చాలా హార్డ్ టీమ్, గెలవడం చాలా అంటే హార్డ్. సౌత్ ఆఫ్రికా అంటే ప్రతి ఒక్క బాల్ ఒక్కొక్క టీమ్ కి వెళ్తుంది. అంటే ఇప్పుడు 6 కొట్టామంటే ఇండియా, ఇప్పుడు వికెట్ పోయిందంటే న్యూజిలాండ్ పోతుంది. అంత సస్పెన్స్ ఉంటుంది. అండ్ వికెట్ కీపింగ్ కేఎల్ రాహుల్ వీక్ అంటున్నారు కదా, అండ్ పంత్ కూడా ఉన్నారు కదా, ఎట్లా అంటున్నారు? చూసాం ఎంత బాగా కీపింగ్ చేస్తాడు, ఇప్పుడు అంతే బాగా కీపింగ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్ లో లేడు కదా, ఎలా అంటే మరి ఎలా ఆడితే ఎంత వరకు, ఎన్ని ఓవర్స్ వరకు ఉంటే బెటర్ అంటారు? 10 overs 10 overs చాలు. అప్పటి వరకు లాగితే బెటర్ అంటారు. ఓకే. అండ్ కోహ్లీ గురించి కోహ్లీ శుభ్మన్ గిల్ అయినా రోహిత్ వికెట్ పడ్డాక ఇమీడియట్ గా వచ్చి అయినా కూడా 10 overs ఆడాలి, సెటిల్ అవుతాడు, అప్పుడు సెంచరీ ఛాన్స్ ఉంది. ఫామ్ లో ఉన్నాడు, ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఒక 10 overs అయినా ఆడాలి అంటారు. ఇప్పుడు రచిన్ రవీంద్ర కంటే ఒక 9 runs స్కోర్ చేస్తే విరాట్ కోహ్లీ ఇప్పుడు టాప్ మోస్ట్ రన్స్ ఉంటాయి. సో గోల్డెన్ బ్యాట్ వస్తుంది ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇంకా వరుణ్ చక్రవర్తి చాలా మంచి వికెట్స్ తీస్తాడు, అది తీసేస్తే మంచిది. అండ్ బూమ్రా లేని లోటు ఏమైనా, అంటే బూమ్రా లేడు కదా, అంటే ఫీలింగ్ హర్షిత్ రాణా ఇద్దరు లోట్ లేదు అసలు ఇండియాకి. ఎక్కువ వికెట్స్ తీస్తున్నాడు. హార్దిక్ కూడా ఉన్నాడు ఫాస్ట్ బౌలింగ్, అప్పుడప్పుడు వికెట్ తీసుకుంటాడు టైమింగ్ లో. సో ఆల్ ది బెస్ట్ చెప్తారా ఇండియాకి? థ్యాంక్ యూ. సో బ్రో మీరేమనుకుంటున్నారు ఈసారి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కూడా మనకు టఫ్ టీమే. సో మనది కూడా టఫ్ గా మారింది. సో ఎలా ఉంటే బాగుంటది, అంటే ప్లాన్ ఎలా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం విన్ అయ్యే అవకాశం ఉంటుంది? మనం విన్ అయ్యే అవకాశం 100 లో 80% మన టీమ్ కే ఉంది. ఎందుకంటే లాస్ట్ పిచ్ నుంచి అదే ఆడుతున్నాం. లాస్ట్ 4 మ్యాచెస్ ని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆడుతున్నాము. 4 మ్యాచెస్ నుంచి డెఫినెట్ గా ఇండియాని అక్కడ ఆ పిచ్ మీద సేమ్ రొటీన్ పిచ్ మీద ఆడుతున్నాం కాబట్టి దాంట్లో ఏ స్పిన్ వేస్తే ఎలా అనుకూలించిద్దో, సో డ్యూ ఉందా లేదా పిచ్ లో డెఫినెట్ గా మన ఇండియా స్పిన్నర్స్ తెలిసిద్ది. సో డెఫినెట్ గా ఇండియా టాస్ గెలిస్తే 300+ చేస్తారు. ఒకవేళ వాళ్ళు బ్యాటింగ్ చేసి 250 కట్అట్ చేసి డెఫినెట్ ఇండియా గెలుస్తారు. సో మనం ఇంతకుముందు న్యూజిలాండ్ మీద గ్రూప్ స్టేజ్ లో వాళ్ళ మీద గెలిచాము. అంతకుముందు క్లీన్ స్వీప్ ఒకటి చేసాము ఓడిఎస్ లో 3-0. సో డెఫినెట్ గా ఇండియాకి వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ తెలుసు, మనకి వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ కూడా తెలుసు. డెఫినెట్ గా ఈజీగా గెలుస్తారు. సో మన టీం రోహిత్ శర్మ ఇప్పుడు ఫామ్ లో లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత 2 మ్యాచ్లు చూసుకుంటే ఆయన కొంచెం లోగానే ఆడారు పర్ఫార్మెన్స్. అండ్ కోహ్లీ మాత్రం ఫామ్ లోకి వచ్చేసారు. ఎలా ఉంటే బాగుంటది, అంటే ఎన్ని ఓవర్స్ వరకు ఉంటే బెటర్ అంటారు? ఓకే, రోహిత్ శర్మ ఫస్ట్ ఇనిషియల్ 30 to 40 బాల్స్ అనేది చూసుకొని సింగిల్స్ రొటేట్ చేసిన బౌండరీస్ పవర్ ప్లేలో వచ్చినా కానీ డెఫినెట్ 40 బాల్స్ ఆగిన తర్వాత రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 100 తర్వాతే ఉంది. డెఫినెట్ గా కోహ్లీది ఏంటంటే స్టే అండ్ కామ్ అండ్ క్లీన్ అండ్
సెలెక్టెడ్ బౌండరీ సెలెక్ట్ చేసుకుంటా సింగిల్స్ రొటేట్ చేస్తారు. రోహిత్ శర్మ అయితే డెఫినెట్ గా పవర్ ప్లే ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవాలని భారీ షాట్స్ కోసం ప్రయత్నించి దాంట్లో అవుట్ అవుతానికి ట్రై చేస్తాడు. కానీ సో రోహిత్ శర్మ నుంచి అయితే మాక్సిమం 40 balls ప్లస్ ఆడితే డెఫినెట్ గా రోహిత్ శర్మ నుంచి అయితే బిగ్ నాక్ చూడొచ్చు. బౌలింగ్ విషయంలో చూస్తే వరుణ్ చక్రవర్తి మాత్రమే ఫామ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. షామి కూడా ఫామ్ లో ఉన్నట్టు అయితే అనిపించట్లేదు. ఒక పక్క హార్దిక్ మాత్రమే. ఎలా ఉంటే బెటర్ అంటారు? ఈసారి కొంచెం ఫామ్ అంటే ఫామ్ లోకి రావాలంటే ఏం చేస్తే బెటర్? ఇప్పుడు మనకు ఫామ్ లో ఏం లేదు, దుబాయ్ పిచ్ స్పిన్ కి బాగా అనుకూలం. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఆర్ జడేజా, ఈ 4 స్పిన్నర్స్ తో అండ్ షమి ఆర్ అక్షర్ దీప్ ఆర్ హర్షిత్ రాణా, ఈ టీమ్ తో వెళ్తే బౌలింగ్ యూనిట్ తో డెఫినెట్ గా మనం గెలవచ్చు. సో ఎటు మన టీమ్ ఇండియా మాక్సిమం 4 players ని కూడా స్పిన్ కి అటాక్ ఒకవేళ పిచ్ కి అనుకూలిస్తే డెఫినెట్ గా 4 players ని స్పిన్ కి వేయించి మిగతా వాళ్ళని సీమ్ గా ఎవరైతే మీడియం ఫాస్ట్ చేస్తారో వాళ్ళని యూజ్ చేస్తారు. సో దీని గురించి చెప్పవలసిన లేదు. మన టీమ్ లోనే చాలా మంది కెప్టెన్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఉన్నాడు, గిల్ ఉన్నాడు. సో వీళ్ళంతా చెప్పుకుంటూ పోతే కోహ్లీ కెప్టెనే, ఒకవేళ కేఎల్ రాహుల్ కెప్టెనే, హార్దిక్ పాండ్యా కెప్టెనే, జడేజా కెప్టెనే, షమి కూడా కెప్టెన్ చేశాడు. సో మన టీం గురించి క్యాప్టెన్ ఒక అందరు టీమ్స్ క్యాప్టెన్ చేసినట్టు అందరు తెలుసు. సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రీవియస్ గా ఏం ఐపీఎల్ ఆడారు. న్యూజిలాండ్ టీం అంతా సిఎస్కే టీమ్ లో ఉంది. సిఎస్కే టీమ్ లో జడేజా ఉన్నాడు. సో ఎందుకంటే సిఎస్కే టీమ్ లో రచిన్ రవీంద్ర, అలాగే మిచిల్, శాట్నర్, వీళ్ళంతా వీళ్ళంతా జడేజా ఫామ్ తెలుసు, వాళ్ళ బౌలింగ్ తెలుసు, ఎలా వేస్తే ఎలా అయితే వికెట్. సో దాని గురించి ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. డెఫినెట్ గా షమి ఫామ్ లోకి వస్తాడు. బిగ్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఐసీసీ టోర్నీలో షమి గుడ్ రికార్డ్ ఉంది, హ్యాట్రిక్ గానీ బౌలింగ్ యూనిట్ లో. డెఫినెట్ గా షమి ఫామ్ లోకి వస్తాడు. వరుణ్ చక్రవర్తి స్పిన్ బాగా వేస్తున్నాడు. సో కుల్దీప్ యాదవ్ మిచెల్ కూడా మనం చూసాము, కోహ్లీ క్యాచ్ ఎలా పట్టాడు, ఒక్క హ్యాండ్ తో, సింగిల్ హ్యాండ్ తో పట్టాడు. ఫిలిప్స్ పట్టాడు. సో అది చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ద బెస్ట్ ఫీల్డర్ ఇన్ ద వరల్డ్. టాప్ 5 లో ఉంటాడు డెఫినెట్ గా. సో మన టీమ్ లో కూడా చూసుకుంటే రోహిత్ శర్మ ఉన్నాడు, జడేజా ఉన్నాడు, అలాగే రోహిత్ శర్మ చేస్తాడు. విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామే. సో ఫీల్డింగ్ లో మన టీం ని మీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో డెఫినెట్ గా 1-2 points లో డిసప్పాయింట్ అవ్వచ్చు ఫీల్డింగ్ లో. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూస్తే మీరు జడేజాకి బాల్ వెళ్తే మాత్రం రన్ కూడా తీరు డైరెక్ట్ గా, ఎందుకంటే అది వికెట్ పడిద్దని తెలుసు వాళ్ళకి. సో డెఫినెట్ గా వాళ్ళు అసలు ఆగిపోతారు. సో మనమే గెలుస్తాం, ఇండియానే విన్ అవుతుంది. డెఫినెట్ ఇండియానే గెలిచింది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మొత్తానికి అంటే మనం చూస్తున్నాము, అంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఈ 2 టఫ్ టీమ్సే అయినప్పటికీ మనం ఖచ్చితంగా గెలుస్తాం, 80% మనమే గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, ఇంతకు ముందు వన్డే మ్యాచ్లు చూసుకున్నా అండ్ ఓడిఐస్ చూసుకున్నా న్యూజిలాండ్ మీద మనం గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో మన ఫీల్డింగ్ విషయానికి వచ్చినా, బౌలింగ్ విషయానికి వచ్చినా మన వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. ఒక పక్క వికెట్ కీపింగ్ మనకు మొన్నటి వరకు అంటే గత 2 మ్యాచ్ల వరకు ఓకే అనిపించినా కూడా ఇప్పటికైతే ఇది ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇటు పక్క ఫీల్డింగ్ టఫ్ గానే ఉంది, బ్యాటింగ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము, ఆర్డర్ అయితే బాగానే ఉంది. అండ్ కొంచెం రోహిత్ శర్మ ఒక 30 బాళ్ళ వరకు ఆడి ఒక అట్లీస్ట్ ఒక 2-3 ఓవర్లైనా కంటిన్యూస్ గా ఆడి ఉంటే ఖచ్చితంగా నాక్స్ ఆడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది అని చెప్పేసి అందరు అంటున్నారు. సో ఖచ్చితంగా గెలవాలి. ఆల్ ది బెస్ట్ ఇండియా. సో బ్రో, ఇవాళ ఫైనల్ మ్యాచ్ నడవబోతుంది. ఎలా ఉంటే బాగుంటది అంటే మిడిల్ ఆర్డర్ గానీ, ఇప్పుడు మనం కొంచెం చూసుకుంటున్నాం, కొంచెం టఫ్ టీమ్ ఇది న్యూజిలాండ్ కూడా, ఎలా ఉంటే బెటర్ అంటారు? ఏదైనా అంటే డూ ఆర్ డై లా ఉండాలి మ్యాచ్. అంటే వన్ సైడ్ కాకుండా డూ ఆర్ డై, అంటే లాస్ట్ ఓవర్ దాకా వెళ్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కదా, అందుకే. రోహిత్ శర్మ ఫామ్ లో లేనట్టు అనిపిస్తుంది. రోహిత్ శర్మ ఎన్ని బాల్స్ ఆడితే బెటర్, అంటే ఎన్ని ఓవర్ల వరకు ఉంటే బెటర్ అంటారు? ఫామ్ లో లేడని ఏం లేదు, తన ఉన్నంత వరకు అదే కెప్టెన్ లాగా ఎలా చేయాలో అలా చేస్తాను. ఇంకున్నదంటే మిగతా మొత్తం విరాట్ కోహ్లీ, మన మిడిల్ ఆర్డర్ బాగుంది. మిడిల్ ఆర్డరే కాదు, 8 డౌన్ వరకు మనం బ్యాట్స్మెన్లు ఉన్నారు, అంత బాగానే ఆడుతున్నారు కనుక ఇది చాలా అదే రసవత్తంగా ఉంటుంది. న్యూజిలాండ్ గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఇంతకు ముందు మనము మొత్తం క్లీన్ స్వీప్ చేసాము, ఆల్రెడీ వాళ్ళ పైన గెలిచి ఉన్నాము, అయినా కూడా న్యూజిలాండ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, అంటే ప్రెడిక్షన్స్ అంటారు. కానీ మన ఇండియా చూసుకుంటే ఇంకా బెటర్ గా ఉంది కదా మనది. స్పిన్నర్లు 4 స్పిన్నర్స్ ఉన్నారు, అది బెటర్ గా ఉంది కనుక ఇది మన ఎలానే గెలిచే అవకాశం మనకే ఎక్కువ ఉంది. ఫిలిప్స్ చూసాము, ఎంత అంటే సింగిల్ హ్యాండ్ తో క్యాచ్లు పట్టడం చూస్తున్నాము. అది ఫీల్డింగ్ మనకన్నా బెటర్ గా ఉంటది, కానీ మన కొద్దిగా మన వాళ్ళకు కూడా అంత తక్కువేం కాదు. అదే ఎలాగైనా మన గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటాను.
సార్ ఇప్పుడు మ్యాచ్ రెండు టీంలు ఇప్పుడు టఫ్ టీమ్స్ ఎలా ఉండబోతుంది అంటారు? మిడిల్ ఆర్డర్ గానీ ఆర్డర్స్ ఎట్లా ఉంటే బాగుంటాయి మన కెప్టెన్సీ? ఇప్పుడున్న ఆర్డర్ ప్రకారము యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. ఎందుకంటే ఓపెనర్స్ శుభం గిల్ ప్లస్ రోహిత్ శర్మ, దాని తర్వాత ఫస్ట్ రౌండ్ ఇట్లా విరాట్ కోహ్లీ ఉన్నాడు. మిగతా వాళ్ళు అంతా మిడిల్ ఆర్డర్స్ అంతా కరెక్ట్ ఉన్నారు. ఒకటి ఏంటంటే మన హార్దిక్ పాండ్యాని కొంచెం ముందు పంపిస్తే జర బెటర్. అంటే బిఫోర్ రాహుల్ కంటే ముందు ఆయన పంపిస్తే మంచిగా. అండ్ వికెట్ కీపింగ్ కొంచెం వీక్ ఉంది కేఎల్ రాహుల్ది అని అంటున్నారు. అది అంటే ఒకవేళ అది అంటే మంచి చేసుకుంటే బెటర్ అంటారా? అట్లేం లేదు కీపింగ్ మీద, ఎందుకంటే పంత్ కంటే బెటర్ రాహులే. ఎందుకంటే పంత్కు మళ్ళా నమ్మకం ఉండదు, ఆయన ఎప్పుడు ఆడతాడో తెలియదు, ఏం తెలియదు. అదే రాహుల్ అనుకో, కేఎల్ రాహుల్ అనుకో, ఇందులో ఫెయిల్ అయినా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అట్లా రిషబ్ పంత్ కంటే బెటర్ బ్యాట్స్మెన్. అండ్ ఇప్పుడు కోహ్లీ గానీ ఫామ్ లోకి వచ్చేసారు రెండు టీమ్స్ నుంచి, అంటే రెండు మ్యాచ్ల నుంచి. ఇంకా ఇదే ఫామ్ మెయింటైన్ చేస్తే బెటర్ అంటారా? నేనేమంటున్నా, ఫస్ట్ ఓపెనర్స్ శుభారంభం ఇచ్చారనుకోండి, మనకి ఇక తిరిగి ఉండదు, మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది ఇండియాకి. అట్లా ఓపెనర్స్ మొత్తం లాగాలి అంటే ఓపెనర్స్ ఓన్లీ శుభం గిల్ కొద్దిగా 10 overs వరకు ఉన్నదనుకోండి, మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా విన్ అవుతుంది. అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ లో లేనట్టు అనిపిస్తుంది. ఎన్ని ఓవర్స్ ఆడితే బెటర్ అంటారు? ఎందుకు లేరు ఫామ్? మొన్ననే చేసిండు, సెంచరీ చేసిండు. జస్ట్ ఆయన ఒక్కసారి క్లిక్ అయింది అనుకోండి, నేను అంటున్నా కదా, రోహిత్ శర్మ శుభం గిల్ ఒక్కోసారి మూమెంట్ మంచిగా అయిపోయింది అనుకో, ఈజీగా అయిపోతుంది. రోహిత్ శర్మ ఏం ఫామ్ లో 100% ఫామ్ లో ఉన్నాడు. మొన్ననే సెంచరీ చేసిండు కదా, మేబీ ఫస్ట్ ఇయర్ సెకండ్ మ్యాచ్ లో సెంచరీ చేసిండు. సో ఇంకేంది, బెటర్ మంచిగా ఉన్నాడు. ప్రీవియస్ 2 మ్యాచెస్ చూసుకుంటే మాత్రం తొందరగా అవుట్ అయినట్టు. అంటే తొందరగా అవుట్ కావాలంటే కెప్టెన్సీ, ఇప్పుడు ఆయనకి ఏముంటది అంటే, మనము ఈ 10 overs లోనే స్కోర్ చేయాలన్న ఆలోచనతో ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆడాల్సిందే అది. ఇప్పుడు శుభం గిల్ ఏంటంటే డిఫెన్స్ చేసుకుంటా మేబీ మూవ్మెంట్ చేస్తాడు. రోహిత్ శర్మ మాత్రం కొట్టాల్సిందే, ఆయన హిట్ మ్యాన్, కొట్టాల్సిందే, కొడతాడు కూడా. ఒక్కసారి సక్సెస్ అయినా అంటే తిరిగి ఉండదు ఆయన. సార్ ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే రెండు టఫ్ టీమ్స్ కాబట్టి, అండ్ అక్కడ ఫీల్డింగ్ అయినా మన ఫీల్డింగ్ అయినా చాలా టఫే కాబట్టి ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఈరోజు మనమే గెలుస్తాం. బికాజ్ మన బౌలింగ్ లైన్అప్ చూడండి, మన బ్యాటింగ్ లైన్అప్ చూడండి, మనకి ఆల్మోస్ట్ 8 batsmen ఉన్నారు మన టీంలో. సో ఐమ్ ప్రెటీ ష్యూర్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ టుడే. See, only one setback is Virat Kohli. If Kohli is not going to play, I think he's going to play because the news what came yesterday that Kohli is not playing. So that could have been a big setback for India. But I'm sure that if Kohli is playing, Shubman Gill is there. I'm sure Rohit Sharma and Shubman Gill is going to put a big total. So definitely with that, India is going to play. And one more thing is Rachin Ravindra. See, initially we're going to tackle him in bowling as well as in batting. There is no problem for India. I'm pretty sure. And all 1.4 billion of Indians are going to be very, very happy today. అండ్ ఇప్పుడు రోకో విషయానికి వస్తాయి. ఇప్పుడు రోహిత్ శర్మ గానీ కోహ్లీ గానీ మంచి ఫామ్ లో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ప్రీవియస్ 2 మ్యాచెస్ చూసుకుంటే రోహిత్ శర్మ కొంచెం డౌన్ అయ్యారు. అండ్ ప్రెషర్ ఏమైనా ఉంది అంటారా? Definitely Rohit is little out of form and manaki telustundi batting చూస్తే last time కూడా ఒక 2 catch miss అయినాయి. So but the good thing is like Kohli is back to the form, right? When King Kohli is there and he is on the form, there's no question about it, and he knows, he's a kind of batsman, he knows that how to play in under pressure. And Rohit Sharma, if you see that his track record, in every match where the more pressure built on India, he's the one who'd come and take out the pressure. If Kohli, Rohit and Gill, these players are going to play today, and I'm sure they're going to play well. If these three are playing, then we're going to put a very, very big total, which it would be very, very difficult for New Zealand to come and chase this total. అండ్ ఒకవేళ టాస్ మనం గెలిస్తే బెటరా వాళ్ళు గెలిస్తే బెటర్? I think definitely maname gelavali. Endukante toss actually it depends on so many things like the weather, the pitch, so many things depend on the toss. If you're winning the toss and you're deciding, should decide to bat the second one, not bat first. So that is I feel like better in that kind of condition. ఓపెనర్స్ ఎంత ఓవర్స్ వరకు మెయింటైన్ చేస్తే బెటర్ అంటారు? See, today I think they will play very fast and they should stay at least 8 overs. It's more than enough to be on 8 overs. 8 overs maniki chalu. So we will put definitely 80-90 వరకు అయితే స్కోర్ చేస్తాము ఫస్ట్ 7-8 overs లో. అది చాలు మనకి. సో ఫైనల్ గా ఇండియా గెలుస్తుంది అంటారు? Sure we are going to win. సో ఇంకో క్రికెట్ లవర్ ఉన్నారు సార్, ఎలా ఉంటే బెటర్ అంటారు? ఎందుకంటే న్యూజిలాండ్ కూడా టఫ్ టీం మనకి. సో ఎలా ఉండబోతుంది అంటారు ఈ రోజు మ్యాచ్?
मैडम इंडिया इज द बेस्ट टीम नाउ इन वर्ल्ड क्रिकेट सो आज इंडिया ही जीतेगा ఓకే తెలుగు తెలుగు ఆ. ఆ, ఇండియా ఖచ్చితంగా ఈరోజు గెలుస్తుంది మేడం చాలా మంచి టీం ఇండియా బెట్టింగ్ లైన్ చాలా స్ట్రాంగ్ ఉంది బౌలింగ్ లైన్ చాలా స్ట్రాంగ్ ఉంది కోహ్లీ కూడా ఫార్మ్ లో ఉన్నారు రోహిత్ శర్మ కూడా ఈ రోజు బాగానే ఆడతారు ఈ రోజు సెంచరీ కొడతారు రోహిత్ శర్మ రోహిత్ శర్మ సెంచరీ. సెంచరీ కొడతారు ఈ రోజు ఓకే అండ్ బౌలింగ్ విషయం బౌలింగ్ లో మేడం వరుణ్ వరుణ్ చక్రవర్తి సామి కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నారు వరుణ్ కూడా ఈ రోజు బాగానే బౌలింగ్ చేస్తారు మేడం బాగానే వికెట్ కొడతారు ओके ओके आप बोलो कैसा रहेगा आज का मैच. तो मुझे जो लग रहा है आज इंडिया का 70% चांसेस है विन हिसाब से. अब न्यूजीलैंड क्यों दुबई में कम मैच खेला हुआ है इससे पहले. उनका थोड़ा स्पिन बॉलिंग थोड़ा लूज है मतलब स्ट्रांग इतना नहीं है एज कम्पेयर टू इंडियन साइड. अच्छा लग रहा है या इंडिया का साइड आज अपर हैंड है जीत सकता है. फिलिप्स तो सिंगल हैंड से कैच पकड़ रहा है और फील्डिंग भी अच्छा है उन लोगों का. एंड फिलिप्स का तो वर्ल्ड में 5th प्लेस है फील्डिंग में. कैसे रहेगा उनका मैच भी कैसे रहेगा आज का मैच. आज का मैच तो इंडिया विन करता. जैसे भी रोहित शर्मा का 3-4 मैच हो गया सही नहीं खेल रहे. आज तो परफेक्ट खेलता. प्लस आज हार्दिक पांड्या का मैच जबरदस्त बैटिंग करता हार्दिक पांड्या. और हार्दिक पांड्या को जो लोग बोल रहे थे नहीं बॉलिंग वो तो ऑलराउंडर है उसको बोलने का जरूर नहीं हार्दिक पांड्या को. और एक बात क्या है हार्दिक पांड्या को जो लोग सब बोल रहे थे छपरी मपरी बोल रहे थे ना आज वो तो ऑलरेडी दिखा दिया मैं क्या हूँ बोल के. हार्दिक पांड्या तो दिखा दिया. मैं तो हार्दिक पांड्या बहुत बड़ा फैन हूँ. और एक बात क्या है कि रोहित शर्मा 3 मैच से नहीं खेला था. आज रोहित शर्मा का बैटिंग तो जबरदस्त रहता. और इंडिया तो ऐसे भी विन करता था सबको मालूम है. वो तो सबको मालूम है इंडिया विन करेगा उससे कोई डाउट नहीं है. फिर भी अच्छा खेलते. चल थैंक यू. ओके थैंक यू. మీరు చెప్పండి సార్ తెలుగు नो हिंदी और इंग्लिश हिंदी में बात करें. बोलिए आप कैसा रहेगा आज का मैच क्योंकि दो टफ टीम है. बहुत दिन के बाद हमारा इंडिया फाइनल को आया. स्पेशल चैंपियन ट्रॉफी रोहित शर्मा का ऑलमोस्ट ऑल 3 चैंपियन ट्रॉफी हो गया. दिस इज द 4th वन. डेफिनेटली इंडिया विल द विन टुडे. वी आर एक्सपेक्टिंग इज दैट आवर सपोर्ट आल्सो फॉर इंडिया स्पेशली फॉर रोहित शर्मा एंड विराट कोहली. रुको इज देयर रुको इज देयर रोहित शर्मा एंड कोहली. कोई भी नहीं रोकेगा. कोई भी नहीं रुकेगा आज. वो दोनों ही अच्छा करेगा. ऑल द बेस्ट फॉर इंडिया. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే న్యూజిలాండ్ కూడా టఫ్ టీం కదా. న్యూజిలాండ్ టఫ్ ఉంది ఫీల్డింగ్ బాగానే చేస్తుంది కానీ మ్యాచ్ మాత్రం ఇండియాది 100%. అంటే ఎలా అంటారు కోహ్లీ ఉన్నాడు కదా. విరాట్ కోహ్లీతో అంటే విరాట్ కోహ్లీ గత 2 మ్యాచ్లే ఫామ్ లోకి వచ్చారు కదా. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు ఆడినా ఆడకున్నా విరాట్ కోహ్లీ 100% ఆడతాడు. విరాట్ కోహ్లీ ఫ్యాన్ మీరు. విరాట్ కోహ్లీ అండ్ అంటే ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు రోహిత్ శర్మ గానీ ఇప్పుడు మిగతా శుభ్మన్ గిల్ కూడా ఉన్నారు. ఎన్ని ఓవర్ల వరకు ఆడితే బెటర్ అంటారు. మళ్ళీ ఓపెనర్స్ కూడా తొందరగా అవుట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. రోహిత్ శర్మ అటాకింగ్ బ్యాటింగ్ ఆడతారు ఎలా 100%. సో ఫస్ట్ 10 ఓవర్స్ పవర్ ప్లే మెయిన్ మనకి. ఆ పవర్ ప్లే లో వికెట్ పడకుంటే హై స్కోర్ వెళ్ళిపోతుంది మ్యాచ్. ఇక ఫీల్డింగ్ వాళ్ళది బాగానే ఉంది బ్యాటింగ్ కూడా బాగానే ఉంది కానీ హోప్ ఇండియా విల్ విన్. ఓకే అంటే ఫిలిప్స్ కూడా సింగిల్ హ్యాండ్ తో క్యాచ్లు పట్టడం అండ్ ఫీల్డింగ్ కూడా వాళ్ళకి చాలా టఫ్ ఉంది. మన వాళ్ళు బ్యాటింగ్ గానీ ఫీల్డింగ్ గానీ ఎలా చేస్తే బెటర్ అంటారు. 100% ఫీల్డింగ్ టఫ్ ఉంది కానీ దట్ ఈస్ అ గేమ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళే విన్. బట్ ఇండియా ఈజ్ 100% విన్. సో మీ అకార్డింగ్ టు మీ నుంచి విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు. డెఫినెట్లీ బట్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ చూడాలి ఇవాళ. ఎందుకంటే మెయిన్ అతను గుడ్ స్టార్ట్ ఇచ్చిండు అనుకోండి నెక్స్ట్ బ్యాట్స్మెన్ కి ఈజీగా అవుతుంది. చేజింగ్ అంటే మాక్సిమం ఒక 10 ఓవర్స్ దాకా వికెట్ పడకుండా ఉంటే మ్యాచ్ మనదే. సో ఎవరు టాస్ గెలిస్తే బెటర్ అంటారు. మనం గెలిచి మనం బ్యాటింగ్ ఎంచుకుంటే ఏంటంటే టాస్ లూజ్ అయితేనే బెటర్. ఎందుకంటే టాస్ గెలిచినాక ఇప్పుడు బ్యాటింగ్ తీసుకోవాలన్నా ఫీల్డింగ్ తీసుకోవాలన్నా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. సో బెటర్ లూజ్ అయితేనే బెటర్. లూజ్ అయితే మనకి ఏది వస్తుందో అదే బెటర్ మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా 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 ఇండియా. ఓకే ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఎలా అనుకుంటున్నారు. కోహ్లీ సెంచరీ కొడతాడు. ఇంకా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ఎందుకంటే అన్ని రోజుల నుంచి బ్యాట్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు కొడతాడు. అండ్ ఎలా అంటే బౌలింగ్ వైజ్ చూస్తే మనకు అంతగా ఏం లేనట్టు అనిపిస్తుంది ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఒక్కడే బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్
కూడా చేస్తున్నాడు. షామి ఫామ్ లో లేడు కదా, ఎలా అంటే షామి ఫామ్ లో షమి తీస్తాడు అక్క వికెట్. న్యూజిలాండ్ కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే రచిన్ రవీంద్ర ఫామ్ ఉన్నాడు, ఫిలిప్స్ ఫుల్ వాళ్ళు కూడా ఫామ్ ఉన్నారు. ఎవరు అంటే గెలిచే అవకాశాలు మనకు 50-50 ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రచిన్ రవీంద్ర చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ చూసాము, ఆల్రెడీ పాకిస్తాన్ టీమ్ తో ఆడేటప్పుడు ఇంజూర్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు సెంచరీతో. ఒకవేళ అతను కూడా ఇంకా మంచి ఆడుతా ఉంటే ఎలా ఉండబోతుంది అంటారు మ్యాచ్? వాళ్ళు మంచిగా ఆడుతున్నారు, మన ఇండియా టీం వల్ల మంచిగా ఆడుతున్నారు. ఇప్పుడు ఇండియా టీం ఏంటంటే ఇంకా ముందు వరకు మంచి టీమే, ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ ఏమో అన్నిటికీ 100% బెస్ట్ అందరిస్తున్నారు. వాళ్ళు బౌలింగ్, మన బౌలింగ్ అయితే బౌలింగ్ మన కొంచెం బెటర్, బ్యాటింగ్ మన బెటర్. ఇప్పుడు ఏంటంటే లేరు కదా, బూమ్రా లేరు, అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి ఉన్నప్పటికీ లేననే మాకు ప్రాబ్లం ఏం లేదు, ఉంటే ఇంకా బెటర్. లేని వల్ల మాకు ఇప్పుడు వరకు ఆడిన పొజిషన్ చూస్తే మాకు ఏం టెన్షన్ లేదు.